నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తుందన్న మంత్రి నిమ్మల. పశ్చిమ గోదావరి జిల్లా వచ్చిన సందర్భంగా మంత్రికి దక్కిన అపూర్వ స్వాగతం. మంత్రి నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన పంతం నానాజీ. పుష్పగుచ్చం అందజేసి తెలియజేసిన అభినందనలు. పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన విద్యార్థి అపూర్వ సృష్టి మొబైల్ ల్యాబ్ ఏర్పాటు చేయడంతో అభినందించిన తెలంగాణ సీఎం రేవంత్. ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తుల్లో వైకుంఠ ద్వారం నుండి ఆలయంలోకి వెళ్లారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. తిరుమల నుంచి తిరిగి వచ్చిన తర్వాత విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోనున్నారు.
కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలిచ్చిన భారీ మెజార్టీలు ప్రభుత్వానికి బాధ్యతల్ని పెంచాయన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. వైసీపీ మంత్రుల వలె తాము వ్యవహరించబోమని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి పశ్చిమకు వచ్చిన రామానాయుడుకు అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆ రోజు యొక్క భారతదేశం నుంచి తెల్ల దొరల్ని ఏ రకంగా అయితే తరిమి కొట్టారో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక హిట్లరు, ఒక ముస్సోలిని, ఒక ముషారఫ్ కంటే మరింత నియంతృత్వమైనటువంటి జగన్ను కూడా ఆ రకంగానే తరిమి కొట్టినటువంటి రోజు ఈ రోజు. మరి ఏదైతే అటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క సమక్షంలో ఈరోజు ఆ యొక్క క్యాబినెట్లో మేము కూడా ప్రమాణ స్వీకారం చేసి భాగస్వాములు అవడం మా అందరి అదృష్టంగా భావిస్తూ మరి ఆ క్యాబినెట్లో ఇవాళ ప్రమాణ స్వీకారం చేసి మరి ఏదైతే ఈరోజు నరసాపురం మీదుగా పాలకొల్లు ఇచ్చేస్తున్నప్పుడు మరి ఏదైతే నరసాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి ఎవరైతే నాయకులు, కార్యకర్తలు, మరి ఎవరైతే మహిళలు అందరూ పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారనంటే ఈవేళ అందరిలోని కూడా మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ మా అందరికీ కూడా ఒక భరోసా, భద్రత ఉంది అనేటువంటి భావం ఈవేళ ప్రతి ఒక్కరిలోనూ కలుగుతూ ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే మీరు ఈ మంచి మెజారిటీని ఇచ్చి మమ్మల్ని ఏదైతే గెలిపించారో అది మాకు మరింత బాధ్యతను పెంచింది. ఖచ్చితంగా జవాబుదారీతనంగా జగన్మోహన్ రెడ్డి లాగా కక్షలు, కేసులు, వేధింపులతో కాకుండా అభివృద్ధితోటి, సంక్షేమంతో సమాధానం చెప్పేటువంటి విధంగా ఇంకొక 15-20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయిక ఒక మేలు కలయికగా ఉండేటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో మా పరిపాలన ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ను కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పంతం నానాజీ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర కేబినెట్ వర్గంలో చోటు దక్కిన శుభ సందర్భంగా విజయవాడలో పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల అనంతరం వైసీపీ కార్యకర్తలు, నాయకులను టార్గెట్ గా చేసుకుని జరుగుతున్న దాడులపై సీఎం చంద్రబాబు, మంత్రి పవన్ కళ్యాణ్ ను స్పందించాలని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తకు చెందిన గడ్డిమేటు దగ్ధమైన సందర్భంగా బాధితుడైన గోపిశెట్టి దొరబాబును పరామర్శించి తాము ఉన్నామని హామీ ఇచ్చారు. అలాగే గడ్డివాము దగ్ధమైన సందర్భంగా పాక్షికంగా చచ్చి దెబ్బతిన్న కారణంగా 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి సంపత్ కుమార్, కర్రి భాస్కర్ రావు, జడ్డు హరిబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన పైశాచిక ఆనందం, రాక్షస స్వభావంతో ఒక పక్క ప్రజల్ని ప్రలోభపెట్టి ప్రలోభాలకు గురి చేసి అందుతున్న పథకాలు సక్రమంగా అందించినప్పటికీ కూడా ఇంకేదో లబ్ధి చేకూరుతుందని ప్రజల్ని ప్రలోభపెట్టారు, విజయం సాధించారు. ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో ప్రజల తీర్పే అంతిమ తీర్పుగా ఎంత శ్రమపడ్డా, ఎంత ప్రజల కోసం తాపత్రయపడ్డా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని గడపకి తిరిగినా అవన్నీ కూడా ఎక్కడ ప్రజలకి గుర్తులేని పరిస్థితుల్లో ఒక పక్కన మేము ఇంకా ఇటువంటి పరిణామం ఎందుకు జరిగిందా అన్నది ఎవరి విశ్లేషణలో వాళ్ళు ఉన్నాం. కానీ పైశాచిక ఆనందంతో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధితోటి, అభిమానంతో, బాధ్యతతోటి పార్టీకి కృషి చేశారో వాళ్ళ మీద కక్ష సాధింపు, పగ సాధింపు సాధించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దాడులు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఇవాళ మాధవరం గ్రామంలో మొన్నటి రాత్రి గోపిశెట్టి దొరబాబు అతనికి డైరీ కింద ఒక 15 గేదెల్ని మేపుతూ మూగజీవులకి సంవత్సరం పొడుగుత ఆహారం మనం సక్రమంగా పెట్టాలని ఎంతో శ్రమ కూర్చి 6,200 బండిల్స్ని ఒక పెద్ద మేటుగా వేయటం జరిగింది. 2 అంతస్తులు పక్కన ఉన్న చర్చి హైట్, డబుల్ స్టోరీ బిల్డింగ్ హైట్లో వేసుకోవడం జరిగింది. 2019 వరకు మీరు పరిపాలన చేస్తే మీ రాక్షస పరిపాలనకి ప్రజలు తొదముట్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. వైఎస్ఆర్ గెలిపించిన తర్వాత వైఎస్ఆర్ ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చినాయో ఆ హామీలన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా, కులాలకి, మతాలకు అతీతంగా అమలు చేసి చూపించాం. చిత్తశుద్ధితో ఇంటింటికి తిరిగాం. 3 ఏళ్ల పరిపాలన తర్వాత ఎలా అంత న్యాయం జరుగుతుందా, మీకు అన్ని పథకాలు అందుతున్నాయని.
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో స్కూల్ బస్సులపై రవాణా అధికారులు తనిఖీలు చేపట్టారు. పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులను రవాణా చేసే స్కూల్ బస్సులపై ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలియజేశారు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, సేఫ్టీ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్లను క్షుణ్ణంగా పరిశీలించినట్టు పేర్కొన్నారు. ఫిట్నెస్ లేని పలు బస్సులను సీజ్ చేసినట్టు తెలియజేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా ఆర్డీఏ అధికారులు ఈ రైడ్స్ నిర్వహించారు. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై కొరడా జులిపిస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.